జ్యోత్స్న కార్తీక్ దగ్గరికి వచ్చి నువ్వెంత ట్రై చేసినా కూడా నన్ను సీఈఓ కాకుండా ఆపలేవు బావా అని అంటుంది. సరే అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. పక్కనే శ్రీధర్ కూడా ఉంటాడు. నేను కాకుండా మన ఫ్యామిలీలో ఇంకా ఎవరు సీఈఓ అవుతారు మావయ్య అని జ్యోత్స్న అడిగేసరికి మీ అమ్మ సుమిత్ర ఉంది కదా, తను కూడా బాగా చదువుకుంది అని అంటాడు శ్రీధర్. దాంతో టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మరోవైపు నువ్వు జ్యోత్స్న సీఈఓ చేస్తే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు నాన్న, మనం జ్యోత్స్నను కంట్రోల్ చేయాలి అని అంటాడు దశరథ. మావయ్య చెప్పింది నిజమే అంటూ వస్తాడు కార్తీక్. ఏం నిజంరా, ఇప్పుడు మీరు చెప్పింది నేను వింటే నా మాట పోతుంది కదా అని అంటాడు శివనారాయణ. ఎవ్వరి మాట పోకూడదు అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ అది విని మీరు నన్ను తిట్టద్దు అని అంటాడు కార్తీక్. సరే చెప్పమంటూ అంటాడు శివనారాయణ. ఆ తరువాత బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. బోర్డు మెంబర్ ధరణికి సైగ చేస్తుంది జ్యోత్స్న. కొత్త సీఈఓ ఎవరు? అయినా మీ కూతురికి మించిన అర్హత ఎవరికి ఉంటుంది అని అంటాడు ధరణి. అర్హత ఉన్నవాళ్లని పిలిచాను, వస్తున్నారు అని చెప్తాడు దశరథ్. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. ఏంటి కొత్త సీఈఓ గ్రానీనా అని షాక్ అవుతుంది జ్యోత్స్న. నేను సీఈఓనా, అందుకేనా ఇంత అర్జెంటుగా నన్ను పిలిచింది అని మురిసిపోతూ ఉంటుంది పారు. ఇక కార్తీక్ పారుని పిలిచి నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటే వెనక ఉన్నవాళ్లు ముందుకు వస్తారు అని అంటాడు. వెనక నుంచి దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసి అంతా షాక్ అవుతారు. దీపను కూర్చోమంటాడు దశరథ. పనివాళ్ల ప్లేస్ ఇది కాదు నాన్న అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. దీప పని మనిషి కాదు, జ్యోత్స్న రెస్టారెంట్స్కి కాబోయే సీఈఓ అని దశరథ్ చెప్పగానే అయ్యో దీన్ని తీసుకుని వచ్చి నా మనవరాలికి అన్యాయం చేశానే, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది పారు. ఇంటి పనివాళ్లను తీసుకొచ్చి సీఈఓ చేయడం రాంగ్ డెసిషన్ అని తండ్రితో వాదిస్తూ ఉంటుంది జ్యోత్స్న.